వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 4 రకాల ముద్దకూరల్ని చేసి చూపిస్తాను. 4 రకాలు రైస్ చపాతీ రెండిట్లోకి చాలా రుచిగా ఉంటాయి. వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ రెసిపీగా బంగాళదుంప ముద్దకూర చేసి చూపిస్తాను. ఈ బంగాళదుంప కూర చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 బంగాళదుంపలు తీసుకొని నీట్గా కడిగేసిన తర్వాత ఈ విధంగా పైన తొక్కను తీసేసేయండి. అన్ని బంగాళదుంపలకి ఇలా తొక్కను తీసి పెట్టుకున్న తర్వాత వీటిని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్న ముక్కలే కట్ చేసుకోండి. కూరలో తొందరగా ఉడుకుతాయి. అలా అని మరీ ఎక్కువ సన్నగా కట్ చేయొద్దు. నేను ఇక్కడ చూపించినట్లు ఈ సైజులో ఉన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉప్పు నీటిలో ఈ ముక్కల్ని వేసి ఉంచడం వల్ల ముక్క అనేది రుచిగా ఉంటుంది, అలాగే రంగు మారకుండా ఉంటుంది. ఒకసారి ఇలా కలిపేసి ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను నేను. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించాలి. ఉల్లిపాయ మీడియం సైజు అయితే 2 తీసుకోండి, పెద్ద సైజు అయితే 1 సరిపోతుంది. నేను పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించండి. జస్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి. కర్రీలో మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించండి. 1 లేదా 2 నిమిషాలు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. పెద్ద సైజు అయితే 1 టమాటా తీసుకోండి, మీడియం సైజు అయితే 2 టమాటాలు వేసుకోండి. అంటే టమాటా ఉల్లిపాయ 2 ఈక్వల్గా తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కల్ని మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించేస్తే టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు వేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ బాగుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ వెల్లుల్లి కూడా వేసిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే వేసుకోండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాము, ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి బంగాళదుంప ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి, ముక్క తొందరగా ఉడుకుతుంది, లేకపోతే అడుగును మాడిపోతుంది. అందుకని కొద్దిగా నీళ్లు పోసి కలుపుతున్నాను. నీళ్లు మరీ ఎక్కువ పోయొద్దు, కూర టేస్ట్ బాగుండదు. జస్ట్ ఒక 1/2 టీ గ్లాసు 1 టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉడికిస్తాం కాబట్టి బంగాళదుంప ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి. ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించేసారంటే మీకు ముక్క అనేది బాగా ఉడుకుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముక్కని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 3 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి. 3 టీ స్పూన్లు మామూలుగా తినే వాళ్ళకి సరిపోతుంది. దీంట్లోనే ఒక 2 టీ స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించండి. 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుంది. లాస్ట్లో మీకు కావాలి అంటే కొద్దిగా 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. మామూలుగా అయితే గరం మసాలా పౌడర్ కూడా ఏం అవసరం లేదండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. రైస్ చపాతీ రెండిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మాకు ఆ మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే 1/4 టీ స్పూన్ వేయండి, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు గరం మసాలా. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని
బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, సింపుల్ కదా చేసుకోవడం. రైస్ చపాతీ రెండిట్లోకి బాగుంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్ద మసాలాలు లేకుండా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండవ రెసిపీగా వంకాయతోటి ముద్దకూర చేసుకుందాం. ఈ వంకాయ గుజ్జు కూర కోసం నేను 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. నేను ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను కదా, మీరు ఈ కూరని ఏ కలర్లో ఉన్న వంకాయలతో అయినా చేసుకోవచ్చు. అలాగే కాస్త చిన్నగా ఉన్నవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది. అలాగే 2 టమాటాలు కూడా తీసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వంకాయలను అయితే ఇలా పొడవు ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల ముక్క రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ అనేది కొద్దిగా వేగినట్లు అనిపించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఒక 3-4 నిమిషాలు వేయించుకోండి. వంకాయ ముక్కలు కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది. నేను ఇక్కడ లేత వంకాయలు తీసుకున్నానండి. తొందరగా మగ్గిపోతాయి లేత వంకాయలు అయితే. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది లేత వంకాయలతో చేసుకుంటే. ఇప్పుడు చూడండి వంకాయ ముక్కలు వేగిపోయాయి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది, మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. టమాటా ముక్కలు అన్నీ మెత్తగా మగ్గిపోవాలి. అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా చక్కగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని వీటిలన్నింటినీ మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రోట్లో దంచితే ఎలా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేయండి. అంటే ఒక 2-3 సార్లు పల్స్ ఇవ్వండి సరిపోతుంది. మరీ ఎక్కువ పల్స్ ఇచ్చేసారంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ విధంగా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి కొంచెం ఆయిల్ పడుతుంది. మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 చిటికెళ్ళు మెంతులు వేసి ఈ మెంతుల్ని ఎర్రగా వేగనివ్వండి. మెంతులు బాగా ఎర్రగా వేగితేనే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు సరిగా వేగలేదంటే లైట్గా చేదు వచ్చేస్తుంది మీకు. అందుకని బాగా ఎర్రగా వేయించండి. మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను. ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 4-5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలను తుంచి వేయండి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ పోపుని వేయించండి. అంటే వెల్లుల్లి అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు పోపు వేగింది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ మిశ్రమాన్ని మొత్తాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి, మాడకుండా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ మిశ్రమం అనేది ఇలా పోపులో మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టు మళ్ళీ కలుపుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి, అడుగున మాడకుండా చక్కగా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి. ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత బాగా పిసికి ఇలా చింతపండు రసం కొద్దిగా పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకుంటే కూడా పులుపు వచ్చేస్తుంది, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఉప్పు, కారం పులుపుకి తగ్గట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అదొకటి గుర్తుపెట్టుకొని చేసుకోండి. 2 టీ స్పూన్లు నేను కారం వేశాను కదా, నాకు సరిపోయింది కరెక్ట్గా. మళ్ళీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేశాను. ఒకవేళ మీరు కొద్దిగా పులుపు ఎక్కువ అనిపించింది అనుకుంటే కారము, ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మరీ చిక్కగా అనిపించింది అనుకోండి, ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, అడుగంటకుండా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా సైడ్స్న ఆయిల్ లైట్గా సపరేట్ అయ్యింది కదా, ఇలా ఉడకాలి. ఇలా ఉడికితే మీకు కూర రెడీ అయిపోతుంది.
దీంట్లో లాస్ట్గా మీకు కావాలి అంటే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు. నేనైతే కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు. అలాగే కొంతమంది పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా బెల్లం వేసుకుంటారు కదా, మీకు బెల్లం ఇష్టం ఉంటే లైట్గా బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేయడం లేదు, నాకు బెల్లం ఇష్టం ఉండదండి. అంతే అండి, వంకాయ గుజ్జు కూర రెడీ. ఇది అన్నము చపాతీ రెండిట్లోకి చాలా రుచిగా ఉంటుంది, చేసి చూడండి. ఇప్పుడు మూడవ రెసిపీగా క్యాలీఫ్లవర్ కూర చేసి చూపిస్తాను. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ మొత్తాన్ని తీసుకున్నాను. కాస్త పెద్దగా ఉన్న క్యాలీఫ్లవర్నే తీసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకోండి. ఈ కూర కోసం సుమారుగా నేను 1/2 కేజీ క్యాలీఫ్లవర్ వరకు వాడుతున్నానండి. ఇలా క్యాలీఫ్లవర్ మొత్తాన్ని తుంచుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి, మీరు కూరలో వేసినప్పుడు నుజ్జు నుజ్జు అయిపోతుంది. అందుకని కాస్త పెద్ద ముక్కలుగా ఉండేటట్లే కట్ చేసి పెట్టుకోండి. క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను తీసుకున్న క్యాలీఫ్లవర్లో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా తీసి పక్కన పెట్టి మిగతా క్యాలీఫ్లవర్ మొత్తాన్ని కూర చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేడి వేడి నీళ్ళల్లో వేసి ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా ఉంచడం వల్ల వేడి నీళ్ళల్లో ఏమవుతుందంటే క్యాలీఫ్లవర్లో మనకి చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఉంటాయండి, అవి మొత్తం పోతాయి. అందుకని వేడి వేడి నీళ్ళల్లో వేసి పెట్టాలి. ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచిన తర్వాత ఈ విధంగా ముక్కలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో బాగా పండిన 2 పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసి ఈ రెండింటిని కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర వేగింది అనుకున్న తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేయండి. దీంట్లోనే 3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఎందుకు కట్ చేయమన్నానంటే ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా కట్ చేసి వేస్తే కూర అనేది మీకు చిక్కటి గ్రేవీ లాగా వస్తుందన్నమాట. అందుకని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోమని చెప్పాను. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి. అంటే ఒక 2 నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నిదానంగా కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాలు వేయించుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది. అలాగే మరీ ఎక్కువ కలపకుండా నిదానంగా కలుపుతూ వేయించుకోండి. ఎక్కువ కలిపేశారు అంటే ముక్కలన్నీ చిదిరిపోయినట్లు అయిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలు కాస్త ఆయిల్లో వేయించుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2 నిమిషాలు వేయించుకోండి. అలాగే నేను కారం 2 టీ స్పూన్లు వేసాను కదా, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళకి నేను వేసిన కారం సరిపోతుంది. ఇప్పుడు మరొక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. టమాటా పేస్ట్ అనేది బాగా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటా కాజు పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చిక్కటి గ్రేవీ లాగా వస్తుందన్నమాట కూర అనేది. ఇప్పుడు చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1.5 టీ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, జస్ట్ 1.5 టీ గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్యాలీఫ్లవర్ ముక్కలు మనకి తొందరగానే ఉడికిపోతాయి, ఉడకడానికి పెద్ద టైం పట్టదు, ఆల్మోస్ట్ చాలా వరకు ఉడుకుంటాయి. నీళ్ళు ఎక్కువ పోసేసారనుకోండి మళ్ళీ ఎక్కువసేపు ఉడికి టేస్ట్ అంత బాగుండదు. అందుకని నీళ్లు కొద్దిగా పోసుకోవాలి. ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో లాస్ట్గా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని ఇలా పెనంలో లైట్గా వేడి చేసి ఆ కసూరి మేతిని ఇలా పొడిలాగా చేసి వేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే లాస్ట్గా మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. అంటే చిక్కటి గ్రేవీ లాగా రావాలి, అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి.
ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసి కలుపుకున్నారంటే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. రైస్ చపాతీ రెండిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా మునక్కాయతోటి కూర చేసి చూపిస్తాను. కమ్మగా చాలా బాగుంటుంది. ఈ మునక్కాయ కూర కోసం నేను 2 మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మునక్కాయలు నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. కొంతమంది పైన తొక్కు తీయడానికి ఇష్టపడతారు కదా, అలా మీకు తొక్కు వద్దనుకుంటే నేను ఇక్కడ చూపించినట్లు తొక్కను తీసేసుకోండి. నేనైతే తొక్కతో సహా వేస్తానండి, ఎందుకంటే మనం మునక్కాయ నవిలేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటేనే. మీకు వద్దనుకుంటే తీసుకోండి. అలాగే ఒక 6 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ కూరకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మీకు గుజ్జు కూరలాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఈ కూరకు మటుకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. చూడండి ఎంత సన్నగా కట్ చేశానో. ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 4-5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక్క చిటికెడు మెంతుల పొడి వేసుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే ఒక చిటికెడు మెంతుల్ని పోపు దినుసులు వేసినప్పుడే వేసుకొని వేయించుకోండి. ఇలా మెంతుల పొడి కూడా వేసిన తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్టు తుంచుకొని వేసుకోండి. కరివేపాకు ఇలా తుంచి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసాం కదా, కొద్దిగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు 1 లేదా 2 నిమిషాలు అలా వేయించేసి మూత పెట్టేసి మగ్గించాలి. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఇలా వేయించేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు మునక్కాయ కూడా బాగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మీరు ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఈ ఆవిరితోటే బాగా ఉల్లిపాయలు మునక్కాయలు మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మగ్గిపోవాలి. బాగా మెత్తగా మగ్గిపోయాయి చూడండి. ఒకవేళ మీకు అడుగంటుతుంది అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళని లైట్గా చిలకరించుకుంటూ మూత పెట్టి మగ్గించేయాలి. మునక్కాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకొద్దిగా ఉడకాలండి. ఇది కూడా ఉడికిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను. 2.5 టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ కారం కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ కూర మొత్తం మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఈ చింతపండు ఒక ఉసిరికాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ చింతపండు పులిపేసేస్తే కూడా టేస్ట్ బాగుండదు, అందుకని కొద్దిగా వేసుకోవాలి. చింతపండును ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి బాగా పిసికి ఆ రసం వరకే పోసుకోండి. ఆ చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోస్తున్నాను నేను ఉడకడం కోసం. మునక్కాయ కొద్దిగా మనకి పచ్చిదనం ఉంది కదా, ఆ పచ్చిదనం కూడా పోయి బాగా ఉడుకుతుంది. అందుకని కొంచెం పోస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోస్తే టేస్ట్ బాగుండదు, అందుకని జస్ట్ కొద్దిగా పోసుకోండి. నీళ్ళు కూడా పోసిన తర్వాత ఆ పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కగా వస్తుంది, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. మీకు ఆయిల్ సపరేట్ అయింది కదా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో కర్రీ అనేది. రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. మునక్కాయ కూడా చూడండి బాగా ఉడికిపోయింది మనకి. అంతే అండి, మునక్కాయ కూర రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మునక్కాయ కూరని చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి చూసారు కదా 4 రకాల కూరల్ని ఎలా చేసుకోవచ్చో. వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి. 4 రకాలు చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.